రాదేమో. అల్లుడు రమ్మన్నాడా అమ్మి? అంత అదృష్టం నాకు ఈ జన్మకి రాదేమో నాన్న. ఒక్కరు రమ్మనేదేంటి నాన్న? పండగకి తీసుకొచ్చారు, పండగ అయిపోయింది, వెళ్ళిపోతున్నాను. అసలు ఆ ముసలమ్మ నిన్ను రానిస్తుందా? అంత గొడవ చేసిన ఆవిడ ఊరుకుంటుందా? అదెవరమ్మా? నా అత్తగారింట్లో చుట్టపు చూపుగా వచ్చిన ముసల్ది. నేను ఆ ఇంటి కోడల్ని. ఎవరూ నాకు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. దర్జాగా వెళ్తాను. మరి పెద్దమ్మి? రమ్మన్నాను, వాళ్ళొచ్చి సారీ చెప్తే గాని రాదుట. అది జరిగే పనేనా? మీరు చెప్పండి. పెద్దవాళ్ళన్నాక ఏదో అంటారు, చిన్నవాళ్ళం మనమే సర్దుకుపోవాలి. ఇప్పుడు నువ్వెళ్తే ఆ జేజవ్వ జీవితాంతా నిన్ను తెప్పి పొడుస్తూనే ఉంటుంది. దాని మొహం. ఆ ముసల్ది ఎంతకాలమని బతుకుతుంది? దానికి భయపడి జీవితాంతం పుట్టింట్లోనే ఉండిపోతామా? ఏనాన్నా, అంతే కదా? అవుననుకో. నువ్వు నా మాట విని రా అక్క. నేను రాను, నువ్వు కూడా వెళ్ళొద్దు. రాననే రైట్ నీకుంది, నన్ను వెళ్ళొద్దనే రైట్ మాత్రం నీకు లేదు. ఏమ్మా, అవునా కదా? అవునవును, అంతేనేమో. నువ్వు చాలా మారిపోయావే. అమ్మా నాన్న కన్నా నీకు వాళ్ళే ఎక్కువైపోయారా? వాళ్ళంటే ఎవరు? మా అత్త ఆ ముసల్దా? వాళ్ళేనా? చిచ్చి, వాళ్ళు నాకు ముఖ్యమేంటి? నా మొగుడు నాకు ముఖ్యం. ఆయన చెట్టు కిందున్నా నేను చెట్టు కిందే ఉంటాను. ఆయన అడవిలో ఉంటే నేను అడవిలోనే ఉంటాను. వారు నా మాట విను. మనంతట మనమే వెళ్తే రోజు పీక్కు తింటారు. ఇదేంటి నాన్న, అక్క ఇలా మాట్లాడుతోంది? నేను కరెక్టా, అక్క కరెక్టా? మీరు చెప్పండి. నేను మీకు బరువైతే చెప్పండి నాన్న. వెళ్ళి ఏ గుళ్ళోనో ఉంటూ ప్రసాదం తింటూ బ్రతుకుతాను. దేవుడికి సేవ చేసుకుంటూ గడుపుతాను. అయ్యో, నువ్వు నాకు బురువేంటమ్మి? వరుదిని మంచి నిర్ణయం తీసుకున్నాను సంతోషపడాలా? పెద్దమ్మి భయంలో కూడా అర్థం ఉందని ఆలోచించాలా? ఏమీ తెలియటం లేదే గోదారి. మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. నేను చాలా క్లారిటీగా ఉన్నాను. అదే నా ఇల్లు, అక్కడికే నేను వెళ్తాను. శభాష్ అక్క, నువ్వే కరెక్ట్, నో డౌట్. నువ్వు అక్కడ ఉండడమే మంచిది. ఆ ముసలి పేనుకు మళ్ళీ ఫ్లగ్ లో వేలు పెట్టినా ఐ డోంట్ కేర్ అన్నట్టుండు. విజయం నీదే, విక్టరీ నీదే, గెలుపు నీదే, మంచి మలుపు నీదే. ఆల్ ది బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్. విష్ యూ గుడ్ లక్. గో హెడ్. నా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నీకుంటాయి. బావకి నువ్వంటే చాలా ఇష్టం కదా. వాళ్ళేమనుకుండా బావే చూసుకుంటాడు. చూసారా, చిన్న పిల్ల, దీనికి అర్థమైంది. మీకే అర్థం కావడం లేదు. సరే అమ్మా నాన్న, మీరే నా గురించి దిగులు పడనక్కర్లేదు. కొంచెం బయటి దాకా వచ్చి సాగనంపండి. నేను ఒక్కదాన్నే వెళ్తే చూసే వాళ్ళంతా రకరకాలుగా మాట్లాడుకుంటారు. వస్తానమ్మా, వస్తాను. అక్క గుడి లేదు, బడి లేదు. నందు నీకేం అన్యాయం చేయడు. వీలైతే నువ్వు కోరుకున్నట్టే వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. నేను తీసుకొస్తాగా. దా. జాగ్రత్త. థ్యాంక్ యూ. వస్తానన్నా, వస్తానమ్మా. బాబు పద. బాయ్ అక్క. బాయ్. ఏందో గోదారి, ఒక్కంట కన్నీళ్లు ఆగిపోయినందుకు సంతోషపడాలో, ఇంకో కంట కన్నీళ్లు అట్టాగే ఉండిపోయినందుకు బాధపడాలో అర్థం కావటం లేదు. దేవుడా, నువ్వు చెడ్డవాళ్లకే మంచి చేస్తావని మరోసారి రుజువు చేసుకున్నావు. ఇక ఆ దరిద్ర దేవత ఇనప గజ్జలేసుకుని ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టకూడదు.
ఆ